వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూలై మాసంలో 12 రాసుల వారికి మాస ఫలితాలు. ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు జూలై 16 వరకు మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు. కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది. ఇదివరకే సింహరాశిలో కేతు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది. బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరించడం వల్ల కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం ఉంది. అలాగే సింహరాశిలో కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాశుల వారికి కొన్ని అనుబంధాలతో కానీ, కొన్ని సంస్థలతో కానీ, లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఎడబాటు ఏర్పడ్డం, లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు, భూ లాభాలు, వాహన లాభాలు, అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు, ఆపరేషన్లు, కొంతమందికి ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు. దీంతోపాటు దేశ గోచరాన్ని అనుసరించగన పరిశీలిస్తే విమాన ప్రమాదాలు, అలాగే వాహన ప్రమాదాలు, సునామీలు, భూకంపాలు, మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం, ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది, మనకందరికీ తెలిసిన విషయాలే. జూన్ 26వ తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఇది జూలై మాసం కనుక జూలై మాసం 24 వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది. ఆషాఢ మాసంలో నూతన వధూవరులను ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది. నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టినింటికి పంపించడం, అలాగే అల్లుణ్ణి అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి, మహావిష్ణువుకి పూజలు నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్యఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది. అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది. ఇక 25వ తారీఖున, జూలై నెల 25వ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక విషయాలకు కానీ, భక్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనం ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం. శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు కనుక శివపార్వతుల పూజలు, అలాగే మహావిష్ణువు, మహాలక్ష్మీదేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రావణ సోమవారాల్లో, అలాగే శ్రావణ శుక్రవారాలు, పౌర్ణమి రోజు, వరలక్ష్మి మహావ్రతం,
ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి. అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది. ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు 12 రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోపోతాం. 2025 జూలై మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి, విద్యార్థులకి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మరింతగా అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదంలో పాల్గొంటారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభంలో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి పదవులు ముందుకు వెళ్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. దశమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలతో ఆనందంగా కాలం గడుపుతారు. వృషభ రాశి వారికి కూడా ఈ 2025 జూలై మాసంలో గురువు, శుక్రుడు, శని, రాహు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ద్వితీయ భావంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమ వ్యయాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ, లేకపోతే కుటుంబంలో అశాంతికి అవకాశం కానీ, భూవాహన సమస్యలు కానీ ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, మీ ఆలోచనలు కలిసి రాకపోవడం, సంతానం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కేతువు కన్యా రాశిలో చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో నిరాశ, అశాంతి, కొన్ని విషయాలు ఒక రకమైనటువంటి ఎడబాటుని, దూర ప్రయాణాలు కూడా మీకు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2025 జూలై మాసంలో ఈ వృషభ రాశి వారు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. తృతీయ భావంలో బుధ సంచారం ఉంది కనుక సీతారామచంద్రమూర్తిని దర్శించి శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం చేసుకోండి. చతుర్థంలో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి దర్శించి నమస్కరించుకోండి. ద్వితీయ భావంలో రవిదోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యాష్టకం చదవండి. సూర్యోదయాన్ని నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. కొన్ని గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.